ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా శ్రీశైలం వెళ్ళిన వారు తప్పక చూడవలసిన పుణ్యక్షేత్రం ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానం. శ్రీశైలం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించాలి అంటే ముందుగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టికెట్లు శ్రీశైలంలోని శిఖరం వద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఆన్లైన్లో కూడా 15 రోజుల ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ www.nstr.co.in సందర్శించి 15 రోజుల ముందుగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు కూడా మిడ్నైట్ 12 గంటల తర్వాతే ఓపెన్ అవుతాయి. ప్రజెంట్ టికెట్ ధర వచ్చేసి 1000 రూపాయలు అన్నమాట. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం నల్లమల ఫారెస్ట్ నక్కంటి జంగిల్ రైడ్, శ్రీశైలం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయం. ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి అంటే సెలవు దినాల్లో కాకుండా మిగతా దినాల్లో వెళితే కొంచెం ఈ దర్శనం టికెట్లు ఈజీగా దొరుకుతాయి. పొద్దున్నే 4 గంటలకు వచ్చి క్యూ లైన్ నుంచున్న అమ్మవారి దర్శనం టికెట్లు దొరుకుతాయి. కానీ టికెట్లు తీసుకున్న రోజు కనుక తర్వాత రోజు ఉదయమే 8 గంటలకు వచ్చి శిఖరం వద్ద జీబులు ఏర్పాటు చేస్తారు. ఆ జీబుల్లో తీసుకుని వస్తారు. అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. శ్రీశైలంలో ముఖ్యంగా చూడదగ్గ ప్లేస్లు ఛత్రపతి శివాజీ మ్యూజియం, పాతాళగంగ నుంచి అక్క మహాదేవి గుహలు. ఇవి చాలా ఇంపార్టెంట్. అవకాశం ఉన్న వాళ్ళు తప్పక చూడవలసిన ప్రదేశాలు అన్నమాట. శిఖరం నుండి ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానం వెళ్ళటానికి అడవిలో 9 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవి, నల్లమల్ల ఫారెస్ట్.
ఇష్టకామేశ్వరి దేవి అంటే పార్వతీదేవి. ఈ ఆలయం 8 నుండి 10వ శతాబ్దం మధ్యకాలంలో కట్టినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలో దేవి ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఆలయంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఇష్టకామేశ్వరి దేవి విగ్రహం. విగ్రహం రాతితో చేసినప్పటికీ అమ్మవారి నుదురు మనిషి చర్మంలా మెత్తగా ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, వీడియో పూర్తిగా చూడండి. అడవిలో 45 నిమిషాల ప్రయాణం చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్న తర్వాత లైన్లో నుండి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. చిన్న గుడి, ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం. అమ్మవారి దర్శనానంతరం పక్కనే ఉన్న నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి అక్కడ అందరూ పూజలు చేస్తూ ఉన్నారు. పూజలు చేసిన అనంతరం ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద అందరం కలిసి భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అయ్యి మళ్ళీ శ్రీశైలం చేరుకున్నాం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి.